ఫ్రెండ్స్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 5-6 రోజులుగా భయంకరమైన గొడవ వాతావరణం నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ గొడవ కారణంగా గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇక ఈ గల్ఫ్ దేశాల్లో మన భారతీయులతో పాటు సెలబ్రిటీలు కూడా చిక్కుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు తన కుటుంబంతో దుబాయ్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా తన ఫ్యామిలీతో దుబాయ్లో ఉన్న సమయంలో తన తలపై నుంచి ఒక క్షిపణి వెళ్ళిందని భయాందోళన పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఇలాంటి వాతావరణంలో పిల్లలు పెరగకూడదని, శాంతి స్థాపన జరగాలని, ఏ బిడ్డ కూడా యుద్ధ భయం మధ్య ఉండకూడదని మంచు విష్ణు పోస్ట్ పెట్టడంతో అభిమానులు, నెటిజన్లు వారి ఫ్యామిలీ సురక్షితంగా ఇండియాకి రావాలని విషెస్ని తెలియజేస్తున్నారు. ఇక అలా మంచు లక్ష్మి కూడా తమ గొడవల్ని పక్కన పెట్టి తన తమ్ముడు, అతని కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళనకి గురైంది. ఇక అలా తన సోషల్ మీడియా ఖాతాలో విష్ణు కుటుంబాన్ని ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ఈ కష్టకాలంలో విష్ణు మరియు అతని అందమైన కుటుంబం దుబాయ్లో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తుందని, మన సొంత మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతమని, మీరందరూ నా హృదయానికి దగ్గరగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని రక్షించాలి, చివరికి ప్రేమే గెలవాలి అంటూ మంచు లక్ష్మి చెప్పుకురావడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా ఈ పోస్ట్ చూసిన మంచు అభిమానులు, నెటిజన్లు విష్ణు కుటుంబంతో పాటు అక్కడ చిక్కుకున్న భారతీయులందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్న అక్కడి విమాన సర్వీసుల్ని నిలిపివేయడంతో ప్రస్తుతానికి అందరూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మంచు విష్ణు నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో నెటిజన్లు అతనికి సోషల్ మీడియాలో మెసేజెస్ చేస్తూ వారి బాగోగుల్ని అడిగి తెలుసుకోవడంతో మంచు విష్ణు ఒక పోస్ట్ పెడుతూ మా భద్రత గురించి ఆలోచిస్తూ మా క్షేమాన్ని కోరుకొని మెసేజ్లు, పోస్టులు, కాల్స్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దుబాయ్లో తన కుటుంబం చాలా సురక్షితంగా ఉన్నారని, అప్పుడప్పుడు దూరంగా పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని, తామున్న చోటులో మాత్రమే ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇలాంటి క్లిష్టకర పరిస్థితుల్లో కూడా దుబాయ్ అధికారులు మాకు అండగా నిలుస్తున్నారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వారికి కృతజ్ఞతల్ని తెలియజేశాడు. నిజంగానే లక్ష్మీ ప్రసన్న అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? మంచు లక్ష్మి భర్త తన భార్య, బిడ్డని వదిలి యుఎస్ఏలో ఎందుకుంటున్నాడు? సమంతని లక్ష్మీ ప్రసన్న ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్నకి ఎందుకు ఆస్తి ఇవ్వట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నా పేరు పులికేసి సిద్ధాంతి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి డైవర్స్ వరకు వస్తున్నాయి. మీకు కూడా ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, అక్రమ సంబంధాలు, శత్రు నాశనం, ప్రాపర్టీ సమస్య, ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే తంత్రశక్తి మరియు దైవశక్తి పూజల ద్వారా వాటిని పరిష్కరిస్తాను. నేను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలన్నిటికీ ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. ఎవరైనా మీ మాట వినాలంటే వశీకరణ ప్రయోగం ద్వారా ఆ వ్యక్తి మీ మాట వినగా చేసుకోవచ్చు. పైన నా నంబర్ ఇచ్చాను, వెంటనే కాల్ చేసి మాట్లాడండి. మీరు చేసే ఒకే కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం, మాట తీరుతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది. ఇక శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు కేర్ ఆఫ్ అడ్రస్. అలా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి సినిమాల్లోకి వచ్చిన లక్ష్మీ ప్రసన్న కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా మారి కొన్ని మూవీస్ని ప్రొడ్యూస్ చేయాలనుకునింది. కానీ ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే తన జీవితంలో తీరని కష్టాల్ని మిగిల్చింది. అలా నటిగా ఎంత పేరు తెచ్చుకుందో, నిర్మాతగా అంతకు మించి ఆర్థిక కష్టాల్ని చవిచూసింది. అలా తనకి సినిమాలపై ఉన్న ఫ్యాషన్తో వరుసగా సినిమాల్ని ప్రొడ్యూస్ చేసింది. కానీ కాలం కలిసిరాక వరుసగా ఫ్లాపులు రావడంతో తనని భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. ఇక అలా 5 ఏళ్ల క్రితం నిర్మించిన సినిమాలకి ఇప్పటికీ తాను వడ్డీలు కడుతున్నానని మంచు లక్ష్మి ఒక చేదు నిజాన్ని బయట పెట్టడంతో ఈమె మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అలా తను నిర్మించిన దొంగాట, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, దక్ష వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ సినిమాల్లో నటిస్తుందని, ఇకపై సినిమాలు ప్రొడ్యూస్ చేయకుండా నటనపైనే దృష్టి సారిస్తానని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా లక్ష్మీ ప్రసన్న సమంత గురించి మాట్లాడుతూ, పెళ్లికి ముందు సమంత కష్టపడి తన కెరియర్ని కట్టుకొని స్టార్గా ఎదిగిన తర్వాతే నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అయితే భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ రాక విడాకులు తీసుకొని విడిపోవడంతో తనకి ఉన్నట్టుండి ఛాన్సులు తగ్గిపోయాయని, ఆమెకి మార్కెట్ ఉన్నా కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని, అంతేకాకుండా విడాకుల ముందు తాను సైన్ చేసిన 8 సినిమాలు విడాకుల తర్వాత క్యాన్సిల్ చేయగా
కొన్ని స్టార్ట్ అయిన మూవీలను మధ్యలోనే ఆపేసి ఆమెను తొక్కేశారని, ఒకవేళ ఇందుకు సమంత వారిని రీజన్ అడిగితే వద్దులే అమ్మ ఆయన ఏమన్నా అంటారేమో అని చెబుతూ 10 మూవీస్కి పైగా క్యాన్సిల్ చేశారని, అయినా కూడా సమంత ఏదైనా ప్రాజెక్టు వస్తే చేయడానికి ఇప్పటికీ ఆతృతగా ఎదురు చూస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా విడాకులు తీసుకున్న మగాడి జీవితం ఎప్పటికీ మారదని, కానీ ఆడవారి జీవితం పూర్తిగా అందుకు భిన్నంగా ఉంటుందని, ఇక అలా ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అత్తామామల బాధ్యతల్ని తీసుకోవాలని, అలా కాదు నాకు స్వేచ్ఛ కావాలని వెళితే మాత్రం తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేస్తారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే తన తమ్ముడు మంచు మనోజ్ గురించి కూడా మాట్లాడుతూ తనని చిత్ర పరిశ్రమలోకి లాగిందే మంచు మనోజ్ అని, అతని వల్ల తాను ప్రొడ్యూసర్గా మారి మొదటగా నేను మీకు తెలుసా మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని, ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకోవడంతో జుమ్మంది నాదం, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా లాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేయగా కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అయి చాలా వరకు నష్టపోయిందని, మనోజ్ వల్లనే తను ఇండస్ట్రీలో లాక్ అయ్యానని చెబుతూ ఇప్పుడు మనోజ్ మిరాయి సినిమాతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియా విలన్ గా మారిపోయాడు కాబట్టి భవిష్యత్తులో అతనితో మళ్ళీ సినిమా తీస్తానని, ఆ మూవీలో ఫ్రీగా చేస్తాడా లేదా అనేది చూడాలి మరి అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే తనకి తెలుగులో ఛాన్సులు రాకపోవడం గురించి కూడా ఈమె మాట్లాడుతూ దక్ష మూవీని తన తండ్రితో కలిసి ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమా రిలీజ్ కి చాలా కష్టాలు పడిందని, కొంచెం కూడబెట్టుకున్న డబ్బుని ఈ సినిమాపై పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే ఆ యాంకర్ మంచు లక్ష్మి అంటే చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తారు కదా అని అడగగా అందుకు ఆమె ఇప్పుడు తెలుగులో ఆ పరిస్థితి లేదంటూ ఏకిపారేసింది. అలా తన సినిమాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పక్కన పెడితే క్యారెక్టర్ కోసం అందరినీ బ్రతిమిలాడే పరిస్థితి వచ్చిందని, చాలామంది డైరెక్టర్లు ఫలానా క్యారెక్టర్ నీకు ఇస్తానని చెప్పి టైం రాగానే ఇతర స్టేట్ ఆర్టిస్టులని పిలిపించి వారితో చేపించిన రోజులు కూడా చాలానే ఉన్నాయని, మన తెలుగు వాళ్ళకి ఉన్న జబ్బేంటంటే తెలుగు ఆర్టిస్టులతో పనిచేయడం వారికి ఇష్టం ఉండదని, అసలు తెలుగు వాళ్ళకి ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెప్పుకొచ్చింది. అలా తను టైంకి షూటింగ్కి వెళ్తానని, వారు చెప్పిందే చేస్తానని, ప్రొడ్యూసర్లు తనకి డబ్బులు ఎగ్గొట్టేవారే గాని తను మాత్రం ఎవరికీ ఎగ్గొట్టలేదని, సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకొని మోసం చేయలేదని, ఈ రోజుకి కూడా లాస్ట్ సినిమా డబ్బులు తనకి ఇంకా రాలేదని, ఆ డబ్బులు అడిగితే సినిమా కష్టాలు చెప్పుకుంటూ తమ పిల్లలపై ఒట్టేసి డబ్బులు ఇస్తామని చెప్పారే గాని ఎవరూ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు సొంతంగా 2,000 కోట్ల ప్రాపర్టీని సంపాదించగా అందులో స్కూల్స్, బీటెక్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్, హౌజెస్, ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక అలా మోహన్ బాబు ఒక వీలునామా రాస్తూ జల్పల్లిలో ఉండే హౌస్ ని తన భార్య నిర్మలాదేవి గారి పేరు మీదకి రాస్తే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మా కాలేజీలతో పాటు ఫామ్ ల్యాండ్స్ని కూడా విష్ణుకి అప్పగించగా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు కొన్ని కాంప్లెక్స్లని మనోజ్కి ఇవ్వడం, ఫిలిం నగర్లో ఉండే ఇల్లుతో పాటు కొన్ని ఫ్లాట్స్ని మంచు లక్ష్మి పేరు మీదకి రాయడం జరిగింది. కానీ తను రాసిన వీలునామాలో తను ఇచ్చే ఆస్తిని ఎవరికి అమ్మే రైట్స్ ఉండవని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు తీసుకోవచ్చనే కండిషన్ పెట్టడంతో మంచు విష్ణు తన తండ్రి చెప్పిన దానికి ఒప్పుకున్న మంచు లక్ష్మి, మనోజ్ మాత్రం వ్యతిరేకించడం మొదలెట్టారు. అయినా కూడా మోహన్ బాబు పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో తండ్రి మీదున్న కోపంతోనే మంచు లక్ష్మి కూతురుతో ఉంటూ వస్తుంది. అలా ఈమె భర్త యుఎస్ఏలో సెటిల్ అయితే మంచు లక్ష్మి మాత్రం ముంబైలో సెటిల్ అవ్వడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ వార్తలపై మంచు లక్ష్మి స్పందించలేదు. ఇక అలా తనకి ఏదైనా పని ఉంటే హైదరాబాద్కి వస్తూ వెళ్తూ ఉండేది. అలా ఎప్పుడైతే మంచు లక్ష్మి తన మకాన్ని ముంబైకి మార్చేసిందో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ముంబైలో అద్దింట్లో నివసిస్తుందనే వార్తలు వైరల్ అవ్వగా అప్పట్లో ఈ వార్తలపై మంచు లక్ష్మి స్పందించలేదు గాని తన ఆర్థిక పరిస్థితులపై, కుటుంబ సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. అలా మొదటిగా తాను హైదరాబాద్లో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టిందని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించగా అందుకు మంచు లక్ష్మి స్పందిస్తూ అందరూ అనుకున్నట్లు తనకి సొంతిల్లు లేదని, ఇల్లుంటేనే కదా సేల్ చేయడానికి, ఫిలిం నగర్లో తానున్న ఇల్లు తనది కాదని, తన తండ్రి గారిచ్చారు కాబట్టి ఆ ఇంట్లో ఉండగలిగిందని, ఆ ఇంటిపై సర్వ హక్కులు తండ్రికే ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ మధ్య తన రోజువారీ ఖర్చులు కష్టంగానే ఉన్నాయని, అద్దె కట్టడం ప్రతి నెల ఛాలెంజింగ్గా మారిందని, అలా నెలకి 5 లక్షల రూపాయల అద్దె కట్టడానికి చాలా కష్టపడుతుందని, అలా అని తనని హైదరాబాద్ ఇంట్లో నుండి ఎవరూ వెళ్ళగొట్టలేదని, తానే స్వతంత్రంగా బ్రతకాలని బయటికి వచ్చానని మంచు లక్ష్మి చెప్పుకు రావడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.